బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ కెరీర్ జర్నీ ఎప్పుడు వింతే. తను తెలుగు సినిమా చేస్తే హిందీలో ఫోకస్ అవుతుంది. హిందీలో తన మూవీ వస్తే సౌత్లో ఈ హీరోయిన్ పేరు మారుమోగుతుంది. ఇలాంటి పరిస్థితి మరే హీరోయిన్కి రాలేదు. కియారా అద్వానీ టాలీవుడ్ స్టార్లను ఇప్పట్లో వదిలేలా లేదు. తను సౌత్ నార్త్ ఎక్కడికెళ్ళినా తెలుగు హీరోలతోనే జోడీ కడుతోంది. కొత్తగా ప్రభాస్ సరసన మెరిసే ఛాన్స్ కూడా పట్టేసినట్టుంది. ఇలా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. గేమ్ చేంజర్ మూవీతో రామ్ చరణ్ సరసన మెరుస్తోంది కియారా అద్వానీ. పాన్ ఇండియా లెవెల్లో ఈ జోడీ బాక్స్ ఆఫీస్ మీద దాడి చేయబోతోంది. అంతకుముందు వినయ విధేయ రామాలో కలిసి నటించిన జోడీ ఈసారి పాన్ ఇండియా లెవెల్లో ఫేట్ ని మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. కియారా అద్వానీ ఎంత బాలీవుడ్ హీరోయిన్ అయినా తను పెద్ద సినిమా చేస్తోంది అంటే అది ఖచ్చితంగా తెలుగు సినిమానో లేదంటే తెలుగు హీరో నటించే హిందీ మూవీనో చేస్తుందనుకోవాల్సి వస్తోంది. ఆల్రెడీ గేమ్ చేంజర్ తో దాడికి రెడీ అవుతున్న తను ఇప్పుడు ప్రభాస్ కి జోడీగా మారుతోంది. సలార్ మూవీలో హీరోయిన్ శృతి హాసనే అయిన సలార్ 2 శౌర్యాంగ పర్వంలో మాత్రం కియారా అద్వానీకి ఛాన్స్ చిక్కిందట. తను హీరో లవ్ ఇంట్రెస్ట్ గా కనిపించబోతోందట. అంతేకాదు ఈ లేడీ హిందీలో చేస్తున్న వార్ 2లో కూడా తెలుగు హీరోకి జోడీగానే కనిపించబోతోంది. తారక్ తో కలిసి చిందియబోతోంది. కియారా అద్వానీ బాలీవుడ్ లో ఎన్ని మూవీస్ చేసినా రాని గుర్తింపు తెలుగులో వెలిగాకే వచ్చింది. భరతను నేను సినిమాతో టాలీవుడ్ ట్రావెల్ అయిన ఈ లేడీ అయితే సౌత్ లో తెలుగు మూవీస్ చేస్తోంది, లేదంటే హిందీలో తెలుగు హీరోలకి జోడీగా మారుతోంది. ఇలా సౌత్ కే పరిమితమవుతోంది. కియారా ప్రెజెంట్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీతో దాడికి రెడీ అయింది. వార్ 2లో తారక్ సరసన మెరుస్తోంది. కొత్తగా ప్రభాస్ సలార్ 2లో కూడా ఛాన్స్ పట్టేసినట్టే కనిపిస్తోంది. ఇక బన్నీ ఆర్టీ మూవీలో కూడా ఐటమ్ సాంగ్ కి తననే సంప్రదిస్తున్నారనగానే ఈ హీరోయిన్ తెలుగు హీరోలకే పరిమితమా అన్న కామెంట్లు పెరిగాయి.